దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులకు క్రీస్తునామంలో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోనికి నడిపించి నీ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకునడానికి ఇచ్చిన గొప్ప ధన్యతా భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నానైనా. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ సన్నిధిలో చేరి ఈరోజు వాక్యం చెప్పబడుతుండగా నాకు వింటున్న సహోదరులకు నీ వాక్య ప్రకారంగా మమ్మల్ని మేము సరిదిద్దుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ నీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే, దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయనను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకునడానికి ఇచ్చిన గొప్ప ఘనత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దానిని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ మరి ముందుకు సాగుదాము ప్రియులారా. మరి ఈరోజు సంఘానికి వచ్చిన మనం అందరము మరి చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాము. మరి యేసుక్రీస్తు తన దేహమును దేవాలయమని ఎందుకు చెప్పాడు? ఈరోజు అంశం, యేసుక్రీస్తు తన దేహమును దేవుని ఆలయమని ఎందుకు చెప్పాడు అనే అంశము నేర్చుకుందాం పిల్లరా. ఈ అంశం చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి ఉద్దేశించి చెప్పబడినవి కావు. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో వాటిని ఆత్మ సంబంధమైన సంగతులు చూయించి మరి బోధించడానికి క్రీస్తు ప్రేమములను బలవంతం చేయటం బట్టి మేము తెలుసుకున్నది అనేకులకు తెలియజేయడానికి మరి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. ఫేస్బుక్ ద్వారా కానీ, యూట్యూబ్ ద్వారా కానీ మీ చేరువలోనికి వాక్యం మీతో మరి పంచుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్ధుడనై ఉన్నాను ప్రియులారా. మరి ఈరోజు మనం అందరము ఆత్మీయత స్థితిని సరిదిద్దుకోవడానికి మరి యేసుక్రీస్తు తన దేహమును దేవుని ఆలయమని ఎందుకు చెప్పాడు అనే అంశము నేర్చుకుందాం పిల్లారా. ఈ అంశం ద్వారా మన ఆత్మీయత స్థితి, మరి మనం ఎలా ఉన్నాము, దేవునికి ఆలయాలుగా ఉన్నామా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అనేది మనము మరి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండవలసినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంచున్నాను పిల్లారా. మరి ఈ అంశము నేర్చుకుందాం పిల్లారా. ఈ అంశము మూలవాక్యాన్ని మనము చదువుకున్నట్టయితే పిల్లారా, యోహాను సువార్త 2వ అధ్యాయం 21వ వచనమును మనం చదువుకుందాం పిల్లరా. అయితే ఆయన తన శరీరమును దేవాలయం గురించి ఈ మాట చెప్పెను. చూడండి పిల్లరా, మరి ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, యేసుక్రీస్తు ఈ సందర్భము యూదులతో చెప్తున్నాడు. తన దేహమును దేవుని ఆలయమని చెప్తున్నాడు పిల్లరా. మరి పిల్లరా, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఎప్పుడు వచ్చాడు? ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు. ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు. ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేసి మరణించి సమాధి చేసి 3వ దినమున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపించి ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. వారు సువార్తను ప్రకటించిన వారి దేహాలు దేవుని ఆలయాలుగా మరి ఉన్నాయి పిల్లారా. మరి మనము ఈరోజు నేను మన సంఘానికి వచ్చిన మనమందరం వాక్యం వింటున్న సహోదరుడా, మరి మనము ఎలా ఉన్నాం? దేవుని ఆలయాలుగా ఉన్నామా? క్రీస్తును విశ్వసించి యేసుక్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనమందరము క్రీస్తును ధరించుకున్న వారమై దేవునికి ఆలయాలుగా ఉన్నామా? మరి సాతానుకు ఆలయాలుగా ఉన్నామా అనేది అంశము నేర్చుకుందాం పిల్లారా. లేఖనాలను బట్టి పిల్లారా, మరి లేఖనాలను మనము సరిగ్గా అర్థం చేసుకొని ఆత్మ సంబంధమైన సంగతులతో మన ఆత్మీయ ప్రయాణంను మరి సరిదిద్దుకుంటూ ముందుకు సాగుదాం పిల్లరా. మరి లేఖనాలు చదువుకుందాం పిల్లరా. మరి యేసుక్రీస్తు ఈ సందర్భం ఎక్కడ మాట్లాడుతున్నాడు అనేది మనము ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు శరీరము దేవుని ఆలయం అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? యూదులతో చెప్తున్నాడు పిల్లరా. యోహాను సువార్త 2వ అధ్యాయము 19, 20, 21, 22 వచనాలు చదువుకున్నట్లయితే
యేసు ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని లేపుదని వారితో చెప్పెను. చూడండి పిల్లల, ఏ దేవాలయము? శరీరం అనే దేవాలయం గురించి చెప్పాడు. అక్కడ ఉన్న ఆ దేవాలయాన్ని చూపించాడు. ఈ దేహమును యేసు ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని లేపుదనని వారితో చెప్పెను. చూడండి పిల్లల, యేసుక్రీస్తు ఉన్నవారు యూదులు యేసుక్రీస్తు చెప్తున్న మాటలను వారు అర్థం చేసుకోలేరు. వారు ఏమంటారు? యూదులు ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు చెప్తున్న అంతర్యాన్ని వారు గమనించలేరు యూదులు. చూడండి పిల్లరా, మరి ఏమని అంటున్నారు? ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. అందుకోసమే అయితే ఆయన 21వ వచనంలో తన శరీరమును దేవాలయం గురించి ఈ మాట చెప్పెను. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఈ శరీరం అనే దేవాలయం గురించి ఆ మాట చెప్పెను. చూడండి పిల్లరా, మనం ప్రశ్నించుకున్నట్లయితే యేసుక్రీస్తు శరీరము ఎందుకు దేవాలయం అయింది? చూడండి పిల్లరా, యేసుక్రీస్తు తన శరీరము మరి దేవునికి ఆలయముగా ఎందుకు అయ్యింది అనేది మనము ప్రశ్న వేసుకున్నట్లయితే పిల్లరా మరి మనం ఆలోచన చేసినట్లయితే ప్రారంభానికి వెళ్ళాలి. మనం దేవుని ఆలయం ఎక్కడ ప్రారంభమైంది? మరి ప్రారంభంలో ఆదామును మట్టి బొమ్మను చేసి మట్టి బొమ్మలోనికి దేవుడై ఉన్న ఆత్మలో నుండి జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మాయను. మొట్టమొదటిగా దేవుని ఆలయముగా ఆదామవ్వలున్నారు. దేవుని ఆలయముగా ఉన్న ఆదామవ్వలకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఈ పండును మంచి చెడ్డలు తెలివినిచ్చే పండు తినకూడదు, తింటే చేస్తారన్నాడు. దేనిని గురించి చెప్పాడు? దేవుడు ఆత్మను గురించి చెప్తాడు పిల్లరా. దేవుడు ఆత్మను గురించి చెప్తాడు. సాతాన్ని దేని గురించి చెప్తాడు? శరీరం గురించి చెప్తాడు. మీరు చావనే చావరు, దేవతల వలైతారు. చూడండి పిల్లరా, మీరు చావనే చావరని ఆ మాట చెప్పి వారిని దేవుని ఆజ్ఞని వారి హృదయంలో నుంచి దొంగిలించి అనతి కాలంలోనే దేవుని ఆలయం సాతాను ఆలయంగా వాడు చేశాడు. అందుకోసమే పిల్లరా, మరి యేసుక్రీస్తు వచ్చి నిరూపించాడు పిల్లరా, నిరూపించాడు. ఆత్మ చేత శరీర క్రియలను చంపాడు. దేవుని ఆజ్ఞను ఆయన హృదయంలో ఉంచుకొని ఈ దేహమును దేవుని ఆలయము అని నిరూపించాడు పిల్లరా. దేవుని ఆలయముగా ఉండాలంటే యేసుక్రీస్తు తండ్రి ఆజ్ఞలు ఆయనలో నెరవేర్చాడు. నేను చెప్పేది నా బోధ కాదు, నా తండ్రి మాటలే, నా తండ్రి ఆజ్ఞలే. చూడండి పిల్లలు, యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చి సొంత బోధ చేశాడా? నా తండ్రి దగ్గర అయితే ఏది చూశానో అదే చేస్తున్నాను, ఏదైతే విన్నానో అదే మాటలు మాట్లాడుతున్నాను. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనంలో నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఉన్నాను. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఏమంటాడు? నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఉన్నాను. ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని నీడలా నా ప్రేమయందు నిలిచి ఉందురు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఏమన్నాడు? నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఉన్నాను, దాని ప్రకారంగా ఉన్నాను. మీరు నా ఆజ్ఞలు గైకొని నీడలా నా ప్రేమయందు నిలిచి ఉందురు. చూడండి పిల్లరా, ప్రేమయందు నిలిచి ఉందురు అని మరి యేసుక్రీస్తు యూదులతో ఆనాడు చెప్తున్నాడు పిల్లారా. మరి యేసుక్రీస్తు తండ్రి క్రియలు జరిగించాడు. ఆయన చెప్తున్నది, నేను చెప్తున్న మాట నాది కాదు, నా తండ్రిది, పరలోకంలో ఉన్న తండ్రి, ఆ తండ్రి మాటలు చెప్పడానికి నేను ఈ లోకానికి వచ్చాను అంటున్నాడు పిల్లారా. చూడండి పిల్లలు, మనం ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 11వ వచనంలో చాలా చక్కగా రాయబడ్డది. తండ్రి యందు నేనును నా యందు తండ్రిని ఉన్నామని నమ్ముడి. చూడండి, నా యందు తండ్రి ఉన్నాడు, నా తండ్రి యందు నేనున్నానని నమ్ముడి, లేదా ఈ క్రియలను నిమిత్తం నన్ను నమ్ముడి. నేను చేసే పనులను నమ్మండి అయ్యా. నా సొంతది కాదు, నేను తండ్రి దగ్గర నుండి వచ్చాను, పరలోకం నుండి వచ్చాను, దేవుని కుమారుణ్ణి, దేవుని మాటలు చెప్తున్నాను అని చెప్తున్నా కూడా శాస్త్రులు పరిచయులు యేసుక్రీస్తును భూతద్దంలో పెట్టి చూశారు. ఈయనేంటి దేవుని యొద్ద నుండి వచ్చాడంటుండు, దేవుని కుమారుంటుండు, దేవునితో సమానుడుగా చేసుకుంటున్నాడని. చూడండి, యేసుక్రీస్తు సహా వారు జీవిస్తున్నారు, కానీ యేసుక్రీస్తు అంతర్యాన్ని వారు తెలుసుకోవట్లేదు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, యోహాను సువార్త 10వ అధ్యాయం 37-38 వచనాల్లో చాలా చక్కగా రాబడ్డది.
నేను నా తండ్రి క్రియలు చేసిన ఎడల నన్ను నమ్ముడి. చూడండి బ్రదరా, నేను నా తండ్రి క్రియలు చేసిన ఎడల నన్ను నమ్ముడి అని యేసుక్రీస్తు మరి ఆ రోజు చెప్తున్నాడు పిల్లరా. యూదులతో చెప్తున్న వారు ఏమని, ఏంటి ఈయన దేవుని యొద్ద నుండి వచ్చాడంటాడు, దేవునితో సమానుడుగా చేసుకున్నట్టున్నాడని ఆయన మాటలు ఆయన చెప్తున్న విధానంలో అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. యోహాను సువార్త 10:38 చేసిన నన్ను నమ్మకు నేను 37 నేను నా తండ్రి క్రియలు చేసిన ఎడల నన్ను నమ్ముడి, చేసిన ఎడల నన్ను నమ్మకున్నను. చూడండి, నన్ను నమ్మకున్నను తండ్రి నాయందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పెను. నేను చేసే పనులు నమ్మండి అయ్యా, నన్ను నమ్మకున్నా నేను చేసే పనులు నమ్మండి అని చెప్తున్నాడు పిల్లరా. చూడండి పిల్లరా, మరి మనము తండ్రి నాలో ఉన్నాడని యేసుక్రీస్తు చెప్తున్నాడు. తండ్రి క్రియలు నాలో ఉన్నాయి, నేను తండ్రిలో ఉన్నాను, మీరు నా ప్రేమ యందు నిలిచి ఉండండి. చూడండి పిల్లరా, పౌలు గారు కూడా నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి, నేను క్రీస్తు నాలో ఉన్నాడు అన్నాడు. చూడండి, పౌలు గారు కూడా నేను జీవించుచున్నది నేను కాదు, నాలో క్రీస్తు జీవించుచున్నాడు అంటే పౌలు గారిని మరి యేసుక్రీస్తనల్లా? ఇప్పుడు మన పౌలు గారిని యేసుక్రీస్తనల్లా? అందుకోసమే తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు అంటున్నారు పిల్లరా. తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు అంటున్నారు పిల్లరా. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం? బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం చేసుకుంటున్నామా, అపార్థం చేసుకుంటున్నామా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అనేది లేఖనాలను బట్టి మన ఆత్మీయత స్థితి ఎలా ఉన్నది చూడండి, ఎలా ఉన్నది. మరి ఈరోజు సంఘానికి వస్తున్నాము, సంఘానికి వచ్చి పాట పాడుతున్నాము, వాక్యం వింటున్నాము, వాక్యం విన్నప్పుడు అవును అంటున్నాము, అవును ఇలా జీవించాలనుకుంటున్నాము. కానీ వాక్యం విని మళ్ళా సంఘం నుంచి బయటకు వెళ్ళే వారికిలే ఏమిరంటే ఎప్పటోలే. చూడండి పిల్లరా, మన పరిస్థితి ఎందుకు ఇలా జరుగుతున్నది అన్నది మనల్ని మనం ఆలోచన చేయాలి. మరి యేసుక్రీస్తు తండ్రి క్రియలు తండ్రి మాటలు ఎలా చెప్పాడు, ఆ తండ్రి క్రియలను అనుసరించి నేను దేవుని ఆలయముగా ఉన్నానంటున్నాడు పిల్లరా. మరి మనం ఆలోచన చేయాలి. యోహాను సువార్త 14:10 తండ్రి యందు నేనును నా యందు తండ్రిని ఉన్నామని నీవు నమ్మటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేను చెప్పటలేదు. చూడండి పిల్లరా, నా అంతట నేను చెప్పట్లేదు, తండ్రి నా యందు నివసించుచున్నాడు, తన క్రియలను చేయుచున్నాడు. చూడండి పిల్లరా, తండ్రి నా యందు నివసించుచున్నాడు, తండ్రి క్రియలు చేయుచున్నాడు. చూడండి పిల్లరా, ఏ విధంగా చూడండి పిల్లరా, దేవుని మాటలు దేవుని ఆలోచనలు ప్రకారంగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఎక్కడా దేవుని మాటను అతిక్రమించకుండా దేవుని మాటలను నెరవేర్చడానికి వచ్చాడు. తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాడు ఈ లోకానికి. చూడండి పిల్లరా, యోహాను సువార్త 16:12 నేను మీతో చెప్పుచున్నవి ఇంకను అనేక సంగతులు కలవు. చూడండి పిల్లరా, నేను చెప్తున్న సంగతులు అనేక సంగతులు కలవు. యేసుక్రీస్తు చెప్తున్నప్పుడు ఏంటి సత్యమే చెప్పాడో అందుకోసమే చెప్తున్నాడు, నేను చెప్తున్న సంగతులు నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు గలవు, మీరు వాటిని సహింపరు. ఎప్పుడు సహిస్తారు? యోహాను సువార్త 16:13-14 అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించును. ఆయన తనంతట తానేమి బోధింపక. మరి పరిశుద్ధాత్ముడు వస్తాడు, యేసుక్రీస్తు వచ్చి ఏం చేసాడు? తండ్రి బోధను బోధించాడు, సత్యం చెప్పాడు. సర్వసత్యంలోకి మీకు నడిపించడానికి పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు వచ్చి నా మాటలే చెప్తాడు, ఆయన అంతటా ఏం చెప్పడు. అందుకోసమే తనంతటా తాను ఏమీ బోధింపడు, వేటిని విను వాటినే బోధించి సంభవింపు సంగతులు మీకు తెలియజేయును. ఆయన చూడండి పిల్లరా 14 ఆయన నా వాటిలోని తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మయపరచును. చూడండి పిల్లరా, నన్ను మయపరచును, తండ్రికి కలిగి ఉన్నవి నావే, అందుచేత ఆయన నా వాటిలోని తీసుకొని మీకు తెలియజేయునని చెప్పి తిని. చూడండి పిల్లరా, తండ్రి బోధ యేసుక్రీస్తు చెప్పాడు, యేసుక్రీస్తు ఏం చేశాడు? సత్యమే చెప్పాడు. నేను చెప్తున్న సంగతులు ఇంకా అనేకం ఉన్నాయి, కానీ మీరు వాటిని మీరు సహించారు. ఎప్పుడు సహిస్తారు? నేను వచ్చి తండ్రి పనిని చేయడానికి వచ్చాను. తండ్రి ఏదైతే చేశాడో, ఆ పని అప్పగింపాడో,
తండ్రి పనిని నెరవేర్చడానికే ఈ లోకానికి వచ్చారు. తండ్రి, నువ్వు నాకు ఏదైతే పనిచ్చావో ఆ పని నేను భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నేను మయంపరిచేది తండ్రి. చూడండి, మీరు యేసుక్రీస్తు వచ్చి తండ్రి పనిని నెరవేర్చాడు, ఆ రక్షణను సిద్ధపరిచాడు. ఆ రక్షణను సిద్ధపరిచిన ఆ రక్షణను పొందుకున్న పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. దేవుని శక్తి ఏం చెప్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుందయ్యా. చూడండి, నేను నా అంతటా నేనేం చెప్పట్లేదు. తండ్రి బోధ యేసుక్రీస్తు చెప్పాడు, యేసుక్రీస్తు బోధ పరిశుద్ధాత్మని ఎప్పుడు పరిశుద్ధాత్మని బోధను మనం అంగీకరించాలి. పరిశుద్ధాత్మని బోధ ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం చేసుకొని అవి వాటికి లోబడాలి. ఆత్మనియమంకు లోబడాలి. చూడండి, ఆత్మనియమంకు లోబడాలి. మరి నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నానని చెప్తున్నాను అంటున్నాను పిల్లలు. 14 సువార్త, యోహాను సువార్త 14:20 చాలా చక్కగా రాబడ్డది. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినము మీరు ఎరుగుదురు. ఎప్పుడు ఎరుగుతారు? దానిని అనుసరిస్తే ఎరుగుతారు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు దేవుని ఆలయమని ఎందుకయింది? ఆయన శరీరము దేవుని ఆలయం ఎందుకయింది అంటే దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించాడు, దేవుని మాటలను అనుసరించి జీవించాడు. ఈ లోకంలో వచ్చి దేవుని మాటలే చెప్పాడు పిల్లరా. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఇంకా శిష్యులు ఏమంటున్నారు? యోహాను సువార్త 4వ అధ్యాయం 31, 32, 33, 34 వచనాల్లో చాలా చక్కగా రాబడ్డది. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనాను ఏమైనాను తెచ్చునేమో అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. యేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటే నాకు ఆహారమై ఉన్నది. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఏమంటాడు? తండ్రి పనిని నెరవేర్చుటే నాకు ఆహారమై ఉన్నది. దేవుని పని నెరవేర్చడమే ఆయనకు ఆహారముగా మరి యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించాడు పిల్లరా. మరి మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు తండ్రి పనిని తుదముట్టించుటయు యేసుక్రీస్తు శరీరము ఆయన దేవాలయమని చాలా చక్కగా మరి చెప్పాడు, అనుసరించాడు పిల్లరా. మరి పిల్లారా, మనం ఆలోచన చేయాలి. మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చెప్పాడు? ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 5, 6, 7 వచనాల్లో చాలా చక్కగా రాబడ్డది. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు. ఏమని చెప్తున్నాడు? బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరం అమర్చితివి. చూడండి పిల్లరా, పూర్ణ హోమములో పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గంధపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. చూడండి, దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. 8వ వచనము, బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీకు కోరలేదనియో అవి నీకు ఇష్టమైనవి కావనియో పైన చెప్పబడిన తర్వాత, చూడండి 9వ వచనము, ఆయన నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. చూడండి, ఆయన చిత్తం నెరవేర్చడానికి యేసుక్రీస్తు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడని లేఖనాల్లో చాలా చక్కగా రాయబడ్డది పిల్లారా. మనం ఆలోచన చేసినట్లయితే, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నీ చిత్తం నెరవేర్చడానికి వచ్చాను. చూడండి పిల్లారా, యేసుక్రీస్తు దేవుని చిత్తం నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. లోకంకి వచ్చి ఏం చేశాడు? తండ్రి ఆజ్ఞలను అనుసరించాడు. తండ్రి ఆ మాటలను అనుసరించి, చూడండి పిల్లారా, ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించి ఉండగా బందీలు ఉన్న వారందరినీ విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు. ఏ ఒక్కరు నశించిపోవడానికి దేవునికి ఇష్టం లేదు, అందరూ అంతటా మారు మనసు పొందాలని మరి ఇచ్చాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేసి మరణించి సమాధి చేసి 3వ దినం తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపితే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసు క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చేస్తుంది? మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. చూడండి, యేసుక్రీస్తు దేవుని పనిని జరిగించాడు కనుక యేసుక్రీస్తు నా దేహము దేవుని ఆలయమని చెప్పగలిగాడు పిల్లరా. మరి మనల్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా,
మన గురించి మన ఆలోచన చేస్తే వాక్యం మనలో కార్యసిద్ధి కలగజేస్తుందా లేదా? ఒక్కసారి ఆలోచన చేయండి. లేకుంటే మనం తీసుకున్న బాప్తీసాలు సరి అనేది కాకపోతే, సరి అయినవి కావని మనకు అర్థమైతే పిల్లరా, మరి లేఖనానుసారంగా బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మనం తీసుకున్న బాప్తీసము సరి అయినది కాదని లేఖనమును బట్టి మనకు అర్థమైతే, యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందినప్పుడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందాలి. అప్పుడు మనోనేత్రాలు ఎలిగింపబడతాయి పిల్లరా. ఆ మనోనేత్రాలు ఎలిగింపబడినప్పుడు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అప్పుడు మనకు అర్థమవుతాయి. అప్పుడు మనకు అర్థమైపోయి మనం యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందితే క్రీస్తు మహిమను ధరించుకుంటాము, సంఘంలో చేర్చబడతాము. సంఘంలో చేర్చబడిన మనము అపొస్తల బోధ యందును సావాసమందును రొట్టె విరుచుట యందు ఎడదేక ఉండడం వల్ల మన దేహము దేవుని ఆలయాలుగా ఉంటాయి. దేవుని మాటలు మన హృదయంలో సమృద్ధిగా నివసించినప్పుడు దేవుని ఆలయాలుగా ఉంటాయి. అందుకోసమే అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, పిల్లరా, మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడిందా లేదా? చూడండి పిల్లరా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు చాలా చక్కగా రాయబడ్డాయి పిల్లరా. మరి మనం ఆలోచన చేసినట్లయితే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం అన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మయంపరచండి. చూడండి పిల్లరా, మీ దేహాలతో దేవుణ్ణి మయంపరచండి. చూడండి పిల్లరా, మనము యేసుక్రీస్తులోనికి బాప్తీసం పొందిన నీవు నేను క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నామే, యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చి ఏం చేశాడు? దేవుని పని నెరవేర్చాడు పిల్లరా. మరి మనము ఈ దేహంతో దేవుని పని జరిగిస్తున్నామా? దేవుని ఆలయాలు ఉన్నామా? లేకుంటే సాతానుకు ఆలయాలుగా ఉన్నామా? పిల్లరా, సాతానుకు ఆలయాలుగా ఉన్నామా? మరి సాతాను ఏం చెప్తాడు? సాతాను శరీరాశ నేత్రాశ చూపిస్తాడు పిల్లరా. ఆదాంకి ఏం చేశాడు? దేవుని మహిమలో దేవుని స్వరూపంలో దేవుని స్వభావంలో ఉన్న ఆ ఆదామును ఇది నిజమా అని అవ్వకు చెప్పాడు పిల్లరా. అవ్వేం చెప్పింది? ఈ మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలము తింటే చస్తారని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పేది ఆత్మను గురించి, సాతాను చెప్పేది మీరు చావరు, దేవతల వల్ల అవుతారా అన్నాడు పిల్లరా. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే వారిని ఆజ్ఞను అతిక్రమింపజేశాడు. దేవుని ఆలయాలు సాతాను ఆలయాలుగా చేశాడు పిల్లరా. అందుకోసమే యేసుక్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనము యేసుక్రీస్తు ప్రభువును ధరించుకున్న మనం ఎలా ఉండాలి? చూడండి పిల్లరా, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనంలో చాలా చక్కగా రాయబడ్డది. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారాయి. ఎప్పుడు ధరించుకుంటామండి? చూడండి, ధరించుకోవడానికి మరి పాయింటా చొక్కానా ఏంటి? ప్రకృతి సంబంధమైంది కాదు ధరించుకునేది, ఆత్మ సంబంధమైంది. చూడండి పిల్లరా, ఆత్మ సంబంధమైనది. ఏ ఒక్కరు దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని పరిస్థితిలో అందరూ నిత్య నరకానికి జోగాడుతున్న సమయంలో యేసుక్రీస్తు ధర్మశాస్త్రంకు లోబడ్డాడు. ధర్మశాస్త్ర కాలంలో వచ్చాడు, ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి శిలువలో కొట్టివేసి మరణించాడు, సమాధి చేయబడ్డాడు. 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపిస్తే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. అందుకోసమే యేసుక్రీస్తు నామంలో బాప్తీసు సువార్తను విని ఆ సువార్త ద్వారా హృదయాలు పొడబడి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామంలో బాప్తీసం తీసుకుంటే అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకుంటారు, సంఘంలో చేర్చబడతారు. అందుకోసమే చాలా చక్కగా రాయబడ్డది పిల్లరా. మనం ఆలోచన చేసినట్లయితే మరి రోమీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం 14వ వచనం, మెట్టుకు అంటే ఒక చివరికి మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై ఏం చేయాలా? ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై అపొస్తలుల బోధ యందును సావాసమందును రొట్టె విరుచుట యందును ఎడతెగక సావాసము సంఘంతో ఉండాలి. అప్పుడు మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఎదిగే అవకాశం ఉంటుంది. చూడండి, అలా కాకుండా ఎప్పుడైతే శరీరం కోసం ఆలోచన చేస్తావో, ఎందుకు శరీరం గురించి చెప్తున్నాడు? శరీరేచ్ఛలు నెరవేర్చుకున్నట్టు శరీర విషయమే ఆలోచన చేయకూడదు. ఎందుకయ్యా శరీరం గురించి ఆలోచన చేయొద్దని చెప్తున్నాడు? శరీరంలో పాప స్వభావం ఉంటుంది. చూడండి పిల్లరా, మరి దేవుడు ప్రారంభంలోనే ఆదామును చేసినప్పుడే మట్టితో, ప్రకృతిలో నుండి తీయబడిన మట్టితో బొమ్మను చేసి ఆ బొమ్మలోనికి దేవుడై ఉన్న ఆత్మను, జీవాత్మను పంపాడు పిల్లరా. అందుకోసమే దేవుడు ఆజ్ఞనిచ్చాడు ఆదాంకు. అందుకోసమే ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీర కోరికలను
చూడండి, శరీర కోరికలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమైన ఆలోచన చేయకుడి. చూడండి పిల్లరా, ఈ శరీరం ఎప్పుడు నేను తప్పిస్తుందో తెలది. నేను మనమై ఉన్న ఈ ఆత్మ శరీరంలోనే ఉంటేనే శరీరంలో కూటి కోసం కోటి విద్యలు నడుస్తాయే. కానీ ఈ శరీరం ఏం చేస్తుంది? నేను ఎప్పుడు డామినేట్ చేస్తుంది. ఆలోచన చేయి. ఆత్మను డామినేట్ చేసేది శరీరమే. అందుకోసమే శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మాన్ని చూపించేవాడు సాతాను ఉన్నాడు. చూడండి పిల్లరా, శరీరాశ, నేత్రాశ, శరీరం కోసం చూడండి, కూటి కోసం కోటి విద్యలండి. ఉదయం లేచిన నుంచి పడుకునేంత వరకు మనం శరీరం గురించి ఆలోచన చేస్తున్నాము, శరీరం కోసమే కష్టపడుతున్నాము. నేను మనమై ఉన్న ఈ ఆత్మ, ఈ శరీరంలో కనిపించని ఆత్మ ఈ శరీరంలో ఉంటేనే శరీరంలో ఉన్నాయన్నీ పనిచేస్తున్నాయే. ఎప్పుడైనా ఈ నేను అనే ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఏం చేస్తుంది, ఒకవేళ శరీరంలో నుండి విడిపోతే ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆలోచన చేశావా? ఈ శరీరం ఎందుకు ఇచ్చాడు? ఈ దేహం ఎందుకు ఇచ్చాడు? దేవుని ఆలయముగా ఉండాలని, దేవుని పనిని జరిగించాలని దేవుడు నీ కోసం, నా కోసం ఈ శరీరమును ఇస్తే, ఈ శరీరమును దేనికోసం వాడుతున్నావు? ఈ శరీరం దేనికోసం వాడుతున్నావు? చూడండి పిల్లరా, ఒకరోజు ఈ శరీరంలో ఎప్పుడో ఒకరోజు, ఎప్పుడు రేపేమీ సంభవిస్తుందో నీకు తెలియదు, నాకు తెలియదు. ఇంతలో ఒక్కడబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి జీవితము శరీరం కోసమే ఆలోచన చేస్తే ఆ పరలోకంలో ఉన్న దేవుడు నీకు పరలోకం ఇస్తాడా? చూడండి, ఈ దేహము దేవుని ఆలయముగా పనిచేస్తే కదా దేవుడు పరలోకం ఇచ్చేది. చూడండి పిల్లరా, మరి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని చూపించేవాడు సాతానుడు ఉన్నాడు. చూడండి పిల్లరా, ఈరోజు సంఘాల్లో ప్రకటించాల్సింది ఏంది? యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి, యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి ప్రకటించాలి. మరి ఎందుకు యేసుక్రీస్తు మరణ సమాధి గురించి ప్రకటించాలి? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి నేను మనమై ఉన్న ఆత్మను జీవింపజేస్తుందయ్యా. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించాలి. ఆ సువార్త ప్రకటిస్తే, ఆ సువార్త దేవుని మాటలు మన హృదయంలో ఉంటే ఈ దేహము దేవుని ఆలయముగా దేవుని మయపరిచే విధంగా ఉంటాము. లేకుంటే మరి సంఘానికి వస్తాము కానీ దేవుని మాటలు ఉండయి. శరీర సంబంధమైన కోరికలను గురించి ఆలోచించుకోవాలని కూటి కోసం కోటి విద్యల్లో మనిషి బిజీగా ఉండి మరి సాతానుకు ఆలయాలుగా ఉండి సంఘానికి వస్తున్నావా? సంఘానికి వస్తున్నా, ఏం చేస్తున్నావు? పాట పాడుతున్నాను, కానుక వేస్తున్నాను, వాక్యం వింటున్నాను, మళ్ళీ వెళ్ళి నా పని నేను చేసుకుంటున్నాను. కానీ దేవుని పని చేస్తున్నావా? దేవునికి ఆలయాలుగా ఉంటున్నామా? సాతానుకు ఆలయాలుగా ఉంటున్నామా? అందుకోసమే సాతాను చూపించే టూల్స్ ఏంటో చూద్దాం పిల్లరా. ఒకటో యోహాను పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాల్లో చాలా చక్కరబడ్డది. లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశయు, నేత్రశయు, జీవడంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవును, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. పిల్లరా, దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును అని చెప్తున్నాడు పిల్లరా. అందుకోసమే యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఈ శరీరము దేవుని ఆలయం అని చెప్పాడండి. ఆలయమని నిరూపించాడండి. ఆ ఆలయమని నిరూపించిన వారు మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు మరి పరిశుద్ధాత్మను పొందుకున్న వారు 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించి వారి దేవాలయాలుగా మరి ప్రకటించారు పిల్లరా. నీవు నేను యేసుక్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనము, క్రైస్తవులమని చెప్పుకుంటున్న మనము, మన దేహము దేవుని ఆలయాలుగా ఉన్నాయా? సాతానుకు ఆలయాలుగా ఉన్నాయా? చూడండి పిల్లరా, దేవునికి ఆలయాలుగా ఉంటే దేవుడు ఉండే పరలోకం చేరతాము. లేకుంటే లేదండి. మా అయ్యగారు చెప్పాడు, మా ముత్తాత చెప్పాడు, మా పెద్ద పాస్టర్ చెప్పాడు, మా పెద్ద అయ్యగారు ఉన్నాయండి, 10 సంఘాలు ఉన్నాయండి, ఆయన కంటే నువ్వు గొప్పవాడివా? అలా కాదు. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో అనుసరించి జీవించాలి. బైబిల్ దగ్గర ఎవరు గొప్పవారు కాదు, వాక్యంకు లోబడాలి. వాక్యానుసారంగా జీవించినప్పుడే ఆ పరలోకం అనే చేరే గొప్ప ధన్యత ఉంటుంది పిల్లరా. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? అందుకోసమే సాతాను శరీరాశ, నేత్రాశ చూపిస్తాడు. వాటికి లోపడతావా? వాడికి సిద్ధపరిచిన నరకం తప్పదు. సాతాను శరీరాశ, నేత్రాశ, జీవబ్డమ్మాన్ని చూపిస్తాడు. ఈరోజు సంఘంలో వాడు తానే వెలుగుదూత వేషం ధరించుకొని యేసుక్రీస్తు నమ్ముకోండి, మీకు అన్నీ కలుగుతాయండి, మీకు అన్ని సుఖాలని చెప్తున్నది. బైబిల్ ఏం చెప్తుంది? మరి ఈ లోక సంబంధమైన ఈ 60-70 సంవత్సరాల కోసం క్రీస్తునందు నువ్వు నిరీక్షించిన మనుషులందరికంటే దౌర్భాగ్యులమవుతావు అని చెప్తుంది. శరీరం కోసమే నువ్వు యేసు ప్రభు నమ్ముకోవద్దు, ఆత్మను గురించి నమ్ముకోవాలి. ఆత్మను రక్షించుకోవడానికి యేసుక్రీస్తుకు రావాలి అని బైబిల్ చెప్తుందండి.
పిల్లరా, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మరి సాతాను శరీరాశ, నేత్రాశ, జీవడంబాన్ని చూపిస్తాడు. సాతానుకు లోబడతావా? సాతానుకు సిద్ధపరిచిన నరకం తప్పదు. లేదు అంటే యేసుక్రీస్తు ఈ లోకంకి వచ్చి నీ శరీరము దేవుని ఆలయమని నిరూపించి చూపించాడు. ఆ విధంగానే మొదటి శతాబ్దంలో అపొస్తలులు వారు నిరూపించి చూపించారు. ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకున్న వారై, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకున్న వారై శరీర కోరికలు నెరవేర్చుకుంటూ శరీర విషయమైన ఆలోచన చేయకూడి. శరీరంలో పాప స్వభావం ఉన్నది. ఎప్పుడు నిన్ను మరి సాతాను సిద్ధపరిచిన నరకానికి నడిపిస్తూ తెలియదు. అందుకోసమే ఆత్మ సంబంధమైన సంగతులతో మన ఆత్మీయత స్థితిని ఎప్పుడూ మరి మనం సరిదిద్దుకోవాలి. అందుకోసమే ఆత్మకు శరీరానికి ఎప్పుడు విరోధంగా ఉంటుందని గలతీయులకు రాసిన పత్రికలో రాయబడ్డది. చూడండి, ఆత్మకు శరీరానికి ఎప్పుడు విరోధంగా ఉంటుంది. అందుకోసమే మరి యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి ఈ శరీరం అనే దేవాలయం గురించి ప్రకటించాడు. పిల్లరా, ఈ శరీరము ఏంటి? దేవాలయము. ఆయన తన శరీరమును దేవాలయం గురించి ప్రకటించాడు. పిల్లరా, అందుకోసమే యూదులతో చెప్తున్నాడు యేసుక్రీస్తు. ఏమని చెప్తున్నాడో ఆ లేఖనం చదువుకొని ముగిద్దాం. పిల్లరా, యోహాను సువార్త 2వ అధ్యాయము 19, 20, 21 వచనాలు యూదులతో యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? యేసు ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని లేపుదనని వారితో చెప్పెను. యూదులు ఏం చెప్తున్నారు? ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా? అయితే ఆయన తన శరీరమును దేవాలయం గురించి ఈ మాట చెప్పెను. చూడండి, ఆయన తన శరీరమనే ఈ దేవాలయం గురించి చెప్పెను. అందుకోసమే యేసుక్రీస్తు, నేను తండ్రి ఆజ్ఞలను గైకొని జీవిస్తున్నాను, మీరు నా మాటలు గైకొని జీవిస్తే, నా ప్రేమ యందు నిలిచి ఉంటే మీరు దేవాలయాలు అవుతారు. అందుకోసమే చూడండి బ్రా, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి సత్యం చెప్పాడు. చెప్పేం చేసాడు? పరిశుద్ధాత్ముడు వస్తాడు, నా బోధనే చెప్తాడు, ఆ మాట నాలో నుండే మాటలు మీకు ప్రకటిస్తాడు. అప్పుడు మీరు సర్వసత్యంలోకి వెళ్తారు. ఆ సర్వసత్యం పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు నామంలో యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. సువార్తను ప్రకటిస్తే వారు ఏమంటారు? మీరు ఏ నామం గురించి అన్నా చెప్పండి, యేసు నామం గురించి చెప్పొద్దని వారు సంఘంలో మరి ఆనాటి పెద్దలు ప్రకటిస్తే, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేం. జీవము గల మాటలను గురించి ప్రకటించాలి, సువార్తను ప్రకటించాలి. సువార్తలో ఉంది దేవుని శక్తి. చూడండి, అందుకోసమే ఆ దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు అనుసరించి జీవించాడు. నా అంతటి నేనేం చెప్పట్లేదు, దేవుని మాటలే చెప్తున్నాను అని చెప్పాడు యేసుక్రీస్తు. చెప్పి ఈ శరీరము అనే దేవాలయము అని చెప్పాడు. పిల్లారా, అపొస్తలులు పరిశుద్ధాత్మను పొందుకున్న వారు కూడా శరీరము ఈ దేవాలయం అని చెప్పారు. పిల్ల, నీవు నేను క్రీస్తును విశ్వాసించిన మనము, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన మనము, మన దేహములో దేవునికి ఆలయాలుగా ఉన్నాయా? మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని ఎరుగరా? మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మయపరచండి. చూడండి, దేవుని మయపరిస్తే దేవుడు ఉండే పరలోకం చేరతాము. లేదు అంటే శరీరములో శరీరాశ, నేత్రాశ, శరీరాన్ని ఉప్పొంగించేవాడు ఉన్నాడు సాతాను. సంఘానికి వెళ్ళు, పాట పాడు, నువ్వు కానుక వేసేయి, బస్ నీ పని నువ్వు వేసుకో అంటాడు. వాడు ఉప్పిస్తాడు. శరీరాన్ని ఉప్పొంగ చేసేవాడు సాతాను. శరీరానికి ఆశలు కల్పించేవాడు సాతాను. వాడి ఆశలకు లోబడతావా? సాతానుకు సిద్ధపరిచిన నరకం తప్పదని లేఖనం చెప్తుంది. పిల్లారా, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? అందుకోసం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తండ్రి పని నెరవేర్చాడు. తండ్రి ఏదైతే పని ఇచ్చావో ఆ పని నేను భూమి మీద నెరవేర్చి నిన్ను సంపూర్ణంగా మయపరిచితిని తండ్రి. అపొస్తలులు కూడా మరి యేసుక్రీస్తు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మను పంపించి ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తిని పొందుకున్న వారు యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. మనము సువార్తను విని సువార్త ద్వారా హృదయాలు పశ్చాత్తాపగలిగి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది అప్పుడు మనము మరి యేసుక్రీస్తు మహిమను ధరించుకుంటాము. ఆ మహిమను ధరించుకున్నప్పుడు మనము సంఘంలో చేర్చబడతాము. సంఘంలో చేర్చబడినప్పుడు మన మనోనేత్రాలు వెలింపబడతాయి. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. మనము మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఎదుగుతూ ఈ దేహాలు దేవునికి ఆలయాలుగా మనము ఉంటాం. పిల్లరా, మరి మనం అలాంటి పరిస్థితిలో ఉంటూ మనం అందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం.
ఇంతవరకు చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ మరి శరీరం అనే దేవాలయం గురించి యేసుక్రీస్తు మరి ఈ లోకంలో నిరూపించాడు. తండ్రి మాటలను అనుసరించి జీవించాడు. ఈ శరీరము దేవుని ఆలయమని మరి నిరూపించాడు. అపొస్తలులు కూడా వారు నిరూపించారు. ఇప్పుడు మేము క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మేము క్రీస్తు ఈ దేహముని ఆలయముగా ఉంటే క్రీస్తు వాక్యం సమృద్ధిగా ఉండి అలాంటి జీవితం జీవించి నీకు మహిమ తెచ్చే వారంగా, ఘనత తెచ్చే వారంగా ఉండే ధన్యత భాగ్యం అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ సెర్చ్లో బైబుల్ BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంచున్నాను. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రాలు.